హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్యూట్ శృతి యాదవ్. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. సో మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో చిన్న ఫంక్షన్ ఉంది, అందుకనే వెళ్తున్నాము. సో మమ్మల్ని పిక్ చేసుకోవడానికి మా బాబాయ్ అండ్ మా సిస్టర్ వచ్చారు. సో మేమైతే కార్లో వెళ్తున్నాము. సో నైట్ టైం వెళ్తున్నాము, అరౌండ్ 8 అలా అవుతుంది. సో వెళ్తూ మధ్యలో అయితే మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాము. సో ఎందుకంటే మాకు నైట్ టీ తాగడం అలవాటు, మా బాబాయ్కి నాకు. హాయ్ హాయ్. సో మా పిన్ని వాళ్ళు అయితే దుర్గమ్మని చేస్తున్నారు, అందుకే ఈ గొర్రె పిల్ల. సో లాస్ట్ ఇయరే కొత్తగా దుర్గమ్మని పెట్టుకున్నారు. సో లాస్ట్ ఇయర్ అయిపోయింది. సో ఈ ఇయర్ మళ్ళీ ఎదుర్కొలుపు అన్నట్టు. సో 1 ఇయర్కి ఎదుర్కొలుపు ఇస్తారు. సో అందుకనే ఈ గొర్రె పిల్లని తీసుకొచ్చారు. నెక్స్ట్ డే మార్నింగే లేచాము. సో మా అమ్మమ్మ టీ పెట్టింది. సో మేమైతే తాగుతున్నాము. సో నా పక్కకి ఎవరున్నారంటే మా హాస్య ఉంది. సో తనైతే ఇప్పుడే లేచింది, లేచి వచ్చి నా పక్కన అలా కూర్చుంది అంతే. ఇంకా నిద్ర మబ్బు కూడా పోలేదు. సో తర్వాత ఫ్రెష్ అప్ అవ్వాలి. మా పిన్ని అయితే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి అలా తులసి చెట్టు కాడైతే ముగ్గేస్తుంది. సో దీపం పెట్టడానికి. సో అలా చిన్నగా ఫ్లవర్ లాగా వేసి అందులో కలర్స్ నింపుతుంది. సో ఫ్లవర్స్ కూడా పెట్టింది. సో నేనైతే ముగ్గు అయితే నేనే వేసానండి. ఎలా వచ్చిందో చెప్పండి. సో నార్మల్ ముగ్గే వేసాను. సో లైట్గా అందులో 2 కలర్స్ అయితే ఫిలప్ చేశాను. ఎలా ఉంది? సో సైడ్స్ కూడా అలా ఖాళీగా వదిలేయడం ఎందుకని ముగ్గేసాను. సో తర్వాత మా పిన్ని అయితే పూజ చేయడానికైతే ఫ్లవర్స్ అనేవి తెంపుతుంది. సో అక్కడ మల్లె చెట్టు గుబురుగా ఉండేది. సో నైటే కొట్టేశారు. సో చాలా పెరిగిందని. మళ్ళీ ఇవాళ ఫంక్షన్ కూడా ఉంది కదా, సో అందుకనే కట్ చేశారు. నిన్ననే అంతా క్లీన్ చేశారు. సో ఇక్కడ మందార చెట్టుకు మందార పూలు అయితే తక్కువగా పూసాయి. సో గొర్రె పిల్ల సో చూస్తుంది. ఇనదట మా పిన్ని టిక్టాక్లో ఫేమస్ సాంగ్ అని అంటుంది కదా. ఆ సాంగ్ ఏంటంటే వినవే గొర్రె పిల్ల, నువ్వు వినవే గొర్రె పిల్ల. సో ఆ సాంగ్, దాన్ని చూస్తే మా పిన్నికి ఆ సాంగ్ గుర్తొచ్చింది. సో తర్వాత ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా పిన్ని అయితే దుర్గమ్మను అలా రెడీ చేస్తుంది. సో లాస్ట్ టైం చేశారు కదా, సో అందుకనే జాజి పూసి మళ్ళీ కలర్స్ అనేవి పెడుతుంది, బొట్లు పెడుతుంది. సో డిఫరెంట్ కలర్స్ బొట్లు పెడతారు కదా, సో పెడుతుంది. అయితే నైట్ మిగిలిపోయిన రైస్ ఉంది. సో మా అమ్మమ్మ పోపేసింది. సో మేమైతే తింటున్నాము. అన్నం వేస్ట్ చేసేందుకు కానీ. సో మేమైతే పోప్ రైస్ అలా వేసుకొని తింటున్నాము. సో పిల్లలు తింటున్నారు, సో నేను కూడా తింటున్నాను. సో కొలుపు అనేది స్టార్ట్ అయింది. సో మీరు కూడా చూడండి.
ఉన్నాలే తొడలన్నా ఉన్నాయే మూడు గుట్ట పట్టి నీళ్ళు గట్ట పట్టి ఏడగురు దొంగలు దొంగలన్న బయలు వెళ్ళినా బండారి కట్టింది నువ్వు చెప్పినట్టు ఏనాలే 5 ఏళ్ళకోసారి నీ పట్టు వస్తాము నీ కొలుపు వస్తాము నువ్వు చెప్పినట్టు ఏనాలే కనకాయి దుర్గమ్మ జాకెట్ అన్నా ఉన్నదే నీకు దుబ్బురోడు వచ్చేనా నీ పట్టు వరిసేనా నీ కొలుపు వరిసేనా ఇక్కడ పడ్డా ఈడబడ్డ రానావు పొలమారు మీదికి దొంగలన్నా వచ్చే పొలమారు అమ్మవారు ఉన్నది ఆదిశక్తి ఆదిశక్తి ఉన్నది ఏమంటా ఉన్నది సీరన్న కట్టిన అమ్మ దుర్గమ్మరా దేవి దుర్గమ్మరా కాపాడే తల్లి కనక దుర్గమ్మరా నీకు ముచ్చాలు పూలు పొలన్న పోసినాము నీకు అద్దము పెట్టినాము గాజులు పెట్టినాము లక్కాయి కూరలు కూరలన్నా పెట్టినాము దేవుని కాడెడతాము దొంగలన్న బయలు సీర కూడా కట్టే ముగ్గురు అప్పుడు ఇచ్చింది దేవుడా 3 ఏళ్ళకోసారి చేయగల మొక్కు ఐదేళ్ళు బాగా 5 ఏళ్ళు ఉండాలి 5 ఏళ్ళు లేకుండా ఇవ్వాలి లేకపోతే మళ్ళీ మందవారేసుడే 5 ఏళ్ళకోసారి మంచిగా అన్ని తీర్లో పెట్టినాం ఏం తక్కువ లేదు తక్కువ ఉన్నది పైసలు ఇస్తలేదు దేవుడు పైసలు ఇస్తలేదు దేవుడు
మంచిగా ఉంటేనే రాదు. మంచిగా లేకపోతే రాదు. దేనికైనా. అంటే ఈ దేవుడికి ఏం లేదు కానీ సో కొలుపు అయిపోయింది. సో తర్వాత ఇప్పుడైతే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. సో మటన్ కర్రీ. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన చుట్టాలందరూ తినేసి వెళ్ళిపోయారు. సో మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా తినేసి రిటర్న్ అయిపోయారు. అమ్మమ్మ వాళ్ళు అక్కడే ఉన్నారు, రేపు మార్నింగ్ వెళ్తారు. హాస్యశ్రీది కూడా అక్కడే ఉంది. సో తన పిన్ని వాళ్ళతో ఉంటా ఉంది, అందుకని వదిలేసి వచ్చాము. తననైతే నేను రేపు పికప్ చేసుకుంటాను, మళ్ళీ తను రానంది. సో అందుకనే నేను మా ఆయన ఇద్దరమే కలిసి వెళ్తున్నాము. సో మా తమ్ముడు కూడా వచ్చాడు, తను కూడా వెళ్ళిపోయాడు. సో మేమైతే నెక్స్ట్ బయలుదేరాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.